హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరా మిల్ల గురించి చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలామందికి అప్లికేషన్ క్లోజ్ అని చెప్పి చూపిస్తుందని చెప్పేసి కామెంట్ అయితే పెడుతున్నారు. అయితే దానికోసం అయితే ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ప్రయత్నం అయితే చేస్తాను. ఏదైతే అప్లికేషన్ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్తో చేసిన తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ నెంబర్, అలాగే డిస్ట్రిక్ట్ వచ్చేసి జిహెచ్ఎంసీ, విలేజ్ వచ్చేసి ఆర్డీ, అప్లికేషన్ నేమ్, అలాగే ఇక్కడ నేమ్ కూడా చూపెట్టదు ఎందుకంటే అది రిజెక్ట్ అయింది కాబట్టి. ఇక్కడ మండల్ వచ్చేసి కంటోన్మెంట్ బోర్డ్. ఇక్కడ చూసుకోవచ్చు లీస్ట్ టైప్ అనేది ఏం లేదు, ఓన్లీ అప్లికేషన్ స్టాటస్ క్లోజ్ అని చెప్పి చూపెడుతుంది. ఇక్కడ రిమార్క్ అయితే ఏం పెట్టలేదు. యాక్చువల్లీ ఇక్కడ రిమార్క్ అయితే పెట్టాలి, ఈ అప్లికేషన్ ఎందుకు క్లోజ్ చేస్తున్నామని వాళ్ళు పెట్టాలి, వాళ్ళైతే పెట్టలేదు. అయితే ఈ అప్లికేషన్ క్లోజ్ ఎందుకు చూపిస్తుంది అంటే వాళ్ళ సర్వేకు అంటే చాలామంది ఈ సర్వే ఏదైతే ఉంటుందో అంటే సర్వే టైంలో ఇంటికాడ అవైలబుల్ లేకపోవడంతో వీళ్ళు ఏంటంటే నాన్ అవైలబుల్ అని చెప్పేసి ఈ అప్లికేషన్ క్లోజ్ అని పెడతారు. ఒకటి రెండోది వచ్చేసి ఈ చాలామంది రెండు ప్లేసెస్లో అప్లై చేసుకున్నారు. అంటే విలేజ్లో అప్లై చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే బతుకుతున్నారు అంటే కొంతమంది జాబ్స్ కోసం అని చెప్పేసి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అంటే వేరే డిస్టిక్లలో. అయితే అట్లా వెళ్ళడం వల్ల కూడా వాళ్ళు అప్లికేషన్ అనేది క్లోజ్ చేస్తారనమాట. ఇది ఒకటి. రెండోది ఇప్పుడు కూడా కొంతమంది ఈ ఏదైతే ఉన్నారో అంటే చాలామంది ఈ ఇందిరా మిల్ల కోసం ఎవరైతే మళ్ళీ అప్లై చేసుకున్నారో అంటే సెకండ్ టైం కూడా అప్లై చేసుకున్నారో ఈ ప్రజావాణిలో, వాళ్ళ అప్లికేషన్ కూడా క్లోజ్ అవుతున్నాయి. దీనికి ఏం లేదండి, మీరు ఒకవేళ ఫస్ట్ టైం అప్లికేషన్ చేసుకున్నారు లేకపోతే మీరు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ అప్లికేషన్ రిజెక్ట్ అయిందని మీకు తెలిస్తే మాత్రం ఒకసారి మళ్ళీ ఈ ప్రజావానికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇందిరా మిల్ల అప్లికేషన్ ఎక్కడ తీసుకోవట్లేదు, ఓన్లీ ప్రజావాణిలో మాత్రమే తీసుకుంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.